ఉంటుంది. ఆ థియరీ అట్లా కూర్చొని ఉంటుంది. ఓకే. టెక్స్ట్ బుక్లో థియరీ అట్లా కూర్చొని ఉంటుంది. నా లైఫ్ నేను చేసుకొని వెళ్ళిపోతాను. కాదు. భగవద్గీత అట్లా థియరీ కాదు. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. దేర్ ఇస్ నథింగ్ మోర్ ప్రాక్టికల్ దెన్ భక్తి. నథింగ్ మోర్ ప్రాక్టికల్ దెన్ భక్తి. Nothing more practical than bhakti to drive away the miseries. మన దుఃఖాల్ని మన నుండి దూరం చేయాలి అంటే భక్తికి మించి ప్రాక్టికల్ అయింది ఏదీ లేదు. మిగతాదంతా థియరిటికలే. దుఃఖాన్ని దూరం చేయాలంటే మన నుండి జ్ఞాన బోధ, ఈ బోధ ఆ బోధ అంత మాటల వరకే అన్నమాట, థియరీ వరకే. యాక్చువల్గా మనకి అక్కరకొచ్చేది, మనల్ని దుఃఖం నుండి దూరం చేసేది భక్తే. మోస్ట్ ప్రాక్టికల్ భక్తే. మనం భగవంతుడికి చేసే భక్తే. యా, అదెట్లా అట్లెట్లా అనేదే ఇప్పుడు వింటున్నాం అన్నమాట. భగవంతుడు చేసే భక్తి. భగవద్గీతలో ప్రతి శ్లోక ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి, ఆ శ్లోకాన్ని ఎట్లా అప్లై చేస్తారు. ప్రాక్టికల్ అప్లికేషన్ శ్లోక. భగవద్గీత మన జీవన శైలి కావాలి, ఆలోచన తీరు కావాలి. అదే కదా భక్తి అంటే. సో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. ఇప్పుడు థర్డ్ చాప్టర్కి వెళ్దాం. సో ఐమ్ గోనా షేర్ ద పవర్. థర్డ్ చాప్టర్. థర్డ్ ఏమంటే భగవంతుడు చెప్పేటప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చెప్తున్నా, సెకండ్ చెప్తున్నా, థర్డ్ చెప్తున్నా నేనే లేదు. గీత, స్వామి గీత గీత బోధిస్తున్నాడు. దాంట్లో ఇప్పటి వరకు ఏం చెప్పాడంటే స్వామి, ఏం చెప్పాడు, ఫస్ట్ అర్జున ఇల్యూషన్. సో అర్జునుడి మాయ, విస్మయం ఉంటే ఎట్లా ఉంటుంది, అది అర్జునుడిది చూసాము. అర్జునుడి చూసాం కరెక్టే, కానీ మనం ఇప్పుడు ఎలా వింటున్నామంటే మనకి ఇదంతా అర్జునుడికి జరుగుతుంది. అర్జున్ని అడ్డం పెట్టుకొని భగవంతుడు మనకి చెప్తున్నాడు. సో మనకి వెన్ వీఆర్ ప్రోన్ టు ఇల్యూషన్, హౌ డు వి ఫీల్? మనము అహం మమేతి లో ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, అది మనం ఫస్ట్ చాప్టర్లో అర్జున్ ద్వారా విన్నాం కదా. తర్వాత అట్లా అనిపిస్తున్నప్పుడు అర్జునుడు ఏమనుకున్నాడు, అమ్మో ఇది నా వల్ల ఏది కాదు, ఈ అహం భావాన్ని, అహంకారాన్ని, అహం మమేతిని ద్వారా వచ్చే ఆలోచనతో నేను ఏ రకంగా ఆలోచించినా కూడా దాని నుండి నేను బయటపడడానికి లేదు. అందుకని అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ అని ప్రపత్తి తీసుకున్నాడు కృష్ణుడికి. ఆ తర్వాత కృష్ణుడు బోధ చేశాడు, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. తర్వాత అర్జున, నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు చేయాల్సింది, నువ్వు చేయాల్సింది ఏమంటే నిష్కామ కర్మయోగ అని చెప్పి స్వామి దాని గురించి చెప్తే, ఆ నిష్కామ కర్మయోగాకి అర్థం ఏంటి తెలుసుకున్నాం కదా. అంటే బయట యోగ జరగాలి, ధర్మం జరగాలి, మన ధర్మం మనం చేయాలి, లోపల నిష్కామమై ఉండాలి, సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్ లేకుండా ఉండాలి, అహమ్మమేతి కామం లేకుండా ఉండాలి. అది లేకుండా ఎట్లా ఉంటుంది, లోపల కృష్ణుని పట్టుకున్నప్పుడు అహమ్మమేతి వదులుతుంది అని విన్నాం కదా. సో నిష్కామం అంటే లోపల కృష్ణుని పట్టుకోవడం, బయట మన ధర్మాన్ని చేయడం. అంటే లోపల నిత్య ధర్మం భక్తి భజన క్రియ, బయట నైమిత్తిక ధర్మం. అప్పుడే నైమిత్తిక ధర్మం చేసే ఎట్లా చేయాలి, అసలు నా నైమిత్తిక ధర్మం అంటే ఏంటనేది కనిపించేది అప్పుడే. అప్పటి వరకు మనము కొట్టుకుంటాం అనమాట. బాధ్యతల పేరుతో మొత్తం నెత్తి మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని కుంగిపోయో ఇది నా బాధ్యత అని చెప్పి కుంగిపోతూ ఉంటాం. అంటే కనిపించదు మనకి ఎంతవరకు బాధ్యత,
ఆ బాధ్యతని ఎట్లా చేయాలి అనేది మనకి సరిగ్గా కనిపించదు. మనము భజన క్రియలో గట్టిగా పట్టుకొని ఉండకపోతే. అది కనిపించాలంటే కూడా ఫస్ట్ భజన క్రియ. నామాన్ని ఆహ్, కథని ఇప్పుడు భగవద్గీత తెలుస్తుంది కదా! ఓకే. కృష్ణ కథని ఇట్లా నామాన్ని గట్టిగా పట్టుకొనుంటే, ఎస్పెషల్లీ రెండిటిని గట్టిగా పట్టుకొనుంటే, దెన్ అప్పుడు మనకి నైమిత్తిక ధర్మం అంటే ఏంటో అవగాహనొస్తుంది. ఓకే. ఓకే. కరెక్టే, నాకీ బాధ్యతుంది కానీ ఇక్కడి వరకే అన్నమాట. అట్లా అవగాహనొస్తుంది. అండ్ దెన్ చేసే శక్తి కూడా వస్తుంది. అది. ఓకే. సో, నిత్య అది నిష్కామ కర్మ యోగా. డెఫినిషను. కృష్ణుడిని లోపల పట్టుకొని బయట మన ధర్మం చేయడము. నైమిత్తిక ధర్మం. ఆ తర్వాత స్వామి ఎట్లా చెప్పారు? ఓకే. నీకు డెఫినిషన్ అయితే ఇచ్చా కదా! హ్మ్. బయట ఎట్లా ధర్మం చేయాలి? నీ నైమిత్తిక ధర్మాలు నువ్వెట్లా నిర్వర్తించాలి? డూ యువర్ బెస్ట్. నువ్వు చేయగలిగింది చెయ్యి. లీవ్ ద రెస్ట్. మిగతాది నాకు వదిలేయి. అండ్ దెన్ ఏం జంజట్ పెట్టుకోవద్దు. ఆ! కర్మఫలాన్ని ఆశించొద్దు. రైట్? ఫలితాన్ని ఆశించొద్దు. మిగతాది నాకు వదిలేయి అని చెప్పినప్పుడు స్వామి, నేను చేసేదంతా చేశాను అనుకున్నామే. అట్లా అనుకున్న తర్వాత కూడా ఇట్లా చేస్తూ ఉండేది, అట్లా చేస్తూ ఉండేది. ఇట్లెందుకు చేశాను, అట్లా చేశాను కాబట్టి నేను బాధపడతాను. అదుందే. అది వదిలేయకపోవడం అన్నమాట. స్వామి అన్నారు, "వదిలేయ్, జిడ్డు పెట్టుకోకు. నువ్వు చేసేది చేసి మిగతాది వదిలేయ్. జిడ్డేం పెట్టుకోకు. ఇంకా కర్మ ఫలాన్ని ఆశించొద్దు." 3 రైట్? నాలుగోది హ్మ్, బాధ్యతని వదిలేయొద్దు. లేజినెస్ ఒద్దు. అది. దెన్ ఆహ్, ఈక్విపాయిస్డ్ సమత్వం. సమత్వంలో ఉండు. అసిద్ధియోర్ సమో భూత్వా. ఎప్పుడు సమత్వంలో ఉండు. ఫలితం ఎట్లొచ్చినా కూడా సమత్వంలో ఉండు. దెన్ ఆహ్, బుద్ధిని ఆశ్రయించు. రైట్? బుద్ధౌ శ్ర శ్ ఆహ్, బుద్ధౌ హ్మ్. ఆశ్రయించు. బుద్ధౌ శరణం అన్విచ్చ. కృపణాఫలహేతవః. సో, బుద్ధిని పట్టుకో, సాధువాణిని పట్టుకో. నీ మైండ్‌ని పట్టుకోవడం కాదు. మైండ్‌ని పట్టుకుందంటే చక్రం ఉంటుంది. రంగుల రాట్నం. ఏం తిప్పినా తిప్పుద్ది ఆ రంగుల రాట్నం. ఎంత గిరగిర తిప్పుద్దంటే నాసియేటెడ్ ఫీలింగ్ వస్తుంది. తిరిగి, తిరిగి, తిరిగి రంగుల రాట్నం పొట్ట తిప్పి ఇట్లా అనిపిస్తది. అట్లా గిర, 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 గిర తిప్పుద్దనమాట మైండ్‌ని పట్టుకుంటే. మైండ్‌ని కాదు పట్టుకునేది. సాధువాణిని పట్టుకోవాలి. సో, బుద్ధౌ శరణం అన్విచ్చ. ఈ రకంగా నువ్వు నీ నైమిత్తిక ధర్మం చెయ్యి అని స్వామి చెప్పాడు. ఇది కృష్ణ కథ అంటే. ఇప్పుడు మనకు తెలిసింది కదా, స్వామి ఇట్లా చెప్పాడు. నాకు ఈ నైమిత్తిక ధర్మం ఇట్లా చేయాలి అని చెప్పి, ఇక్కడి నుండి మనకి అవగాహన వస్తుందన్నమాట. ఆహా! నేను ఈ నైమిత్తిక ధర్మం ఇట్లా చేయాలి అని. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా కృష్ణుని లోపల పట్టుకున్నప్పుడు. అది. సో, అది విన్నాము. నెక్స్ట్ హ్మ్. యాహ్! కృష్ణుని పట్టుకున్నప్పుడు అంటే భజన క్రియ, భక్తి చేస్తున్నప్పుడు, ఒక భక్తిలో ఉన్నప్పుడు నిష్టలో ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పాడు స్వామి. ఆత్మని ఏవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞోర్తదోచ్యతే. ఆ! ఆత్మని ఏవాత్మనా తుష్ట. లోపలే ఆత్మలోనే తృష్టి. హ్మ్. భగవంతుడు, కృష్ణుడు ఆ భక్తిలో భగవంతుడిని పట్టుకొని దానిలోనే తుష్టి. అది నిష్టలో ఉంటుందన్నమాట. మనము భక్తి మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా నిష్ట వైపు వస్తున్నప్పుడు, మన భక్తి స్టడీ అయితున్నప్పుడు, భగవద్భక్తి స్టడీ అయిపోతున్నప్పుడు మనకింకా బయట నుండి పెద్ద సాటిస్ఫాక్షన్ గురించి చూడము. మన హ్యాపీనెస్ బయట డిపెండ్ అయి ఉండదు. లోపల. అది ఆత్మని ఏవాత్మన తుష్ట. అది నిష్ట అన్నమాట. భక్తిలోకి, నిష్టలోకి రావడం అనేది. అలా చెప్పిన తర్వాత ఇట్లా నిష్టలోకి భక్తి రావాలంటే ఎక్కడో మొదలుపెట్టాలి కదా! ఏం మొదలుపెట్టాలి? ఎట్లా మొదలుపెట్టాలి? అప్పుడు సాధన భక్తి చూసాం కదా! సాధన భక్తి అంటే భక్తికి ఏది అనుకూలంగా ఉంటుందో అది చేస్తూ, భక్తికి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము తాబేలు గనుక తన అంగాల్ని లోపలికి తీసుకున్నట్టు మనం కూడా
భక్తికి అనుకూలమైన వాతావరణంలోనే ఉండి ప్రతికూలమైన వాటికి దూరంగా ఉంటూ డూస్ అండ్ డోంట్స్, విధి నిషేధాలు పాటించుకుంటూ భక్తిని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? యా ఆ భక్తిని చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా! ఇది వరకు చేశాం కదా! అది నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది. అట్లా ఉండాలనిపిస్తుంది అని అనిపిస్తది. కానీ అట్లా వద్దు. నాకు మాయ కాదు, కృష్ణుడు కావాలి అనే కోరికతో, ప్రార్థనతో ఉంటాం కాబట్టి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినం. స్వామి కావాలి, నాకు కృష్ణ ప్రేమ కావాలి అని అనే ప్రార్థనతో, కోరికతో ఆ దిశలో వెళ్తే దెన్ భౌతిక వాసన వదులుతుంది. అది అట్లా జరుగుతూ ఉంటుంది భక్తి. ఓకే. జరుగుతుంటే ఏమవుతుంది మనకి? మార్పులు రావడం మొదలు పెడతాయి. ఆ మార్పులు ఎందుకు వస్తాయి? ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఈ పర్టిక్యులర్ శ్లోకం ఉంది డియర్ డివోటీస్. ఇది మనం చేసేది సాధన భక్తి అంటే ఇదనమాట. ఆత్మవశైర్విధేయాత్మ అయి మనము, ప్రభుపాద చెప్పారు, గురువు చెప్పారు, ఈ నేను భక్తిని ఇట్లా చేయాలి అని వాళ్ళకి విధేయత చూపిస్తూ చూపిస్తూ ఉంటే రాగద్వేష విముక్తైస్తూ విషయానింద్రియశ్చరం జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ రాగం మీద, ద్వేషం మీద, ఇది వరకు ఉన్న రాగద్వేషాలన్నీ ఉంటాయే, వాటి నుండి విముక్తి లభిస్తూ ఉంటుందన్నమాట. ఇంకే విధంగానూ మనకి విముక్తి లభించదు డియర్ డివోటీస్. మనం మెంటల్గా ప్లాన్లు వేసుకొని చేసుకుంటే కాదు. ఆత్మవశైర్ విధేయాత్మతో ఆ రాగద్వేష విముక్తి జరుగుతుందన్నమాట. సెంట్రల్ కోర్ పాయింట్ భక్తిలో ఇది. సో అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది? ప్రసాదం అది గచ్చతి, మర్సీ వస్తుంది. మనమట్ల ఆత్మ విషయ విధేయ ఆత్మ చేసుకుంటూ వెళ్తుంటే మనకి దయ తగులుతుంటుంది. ఎట్లా తెలుస్తుంది మనకి దయ తగులుతూ ఉంటుంది అని? యా ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరశ్యోపజాయతే ప్రసన్న చేతసో హి మనసు అసౌ బుద్ధిర్పర్యవతిష్టతే. అది జరుగుతుంది. అబ్బా! రిలీఫ్ దొరుకుతుంది నాకు ఈ రాగద్వేషాల నుండి. నాకిప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతగా దుఃఖం అనిపించట్లేదు. ఇదివరకు కదిలిచ్చకపోయినా దుఃఖం వచ్చేది. ఇప్పుడు కదిలిస్తుంటే కూడా పర్వాలేదే, అంత దుఃఖమేం రావట్లేదు. సో అది దుఃఖం తొలగుతుంది, ప్రశాంతత ఉంటుంది, బుద్ధి వికసిస్తుంది. ఆహా! ఇక్కడనమాట నేను పట్టుకోవాల్సింది. భక్తిని, భజన క్రియని గట్టి పట్టుకుంటే అప్పుడు మాయ వదులుతుందనమాట. మాయ వదిలించుకొని భక్తిని చేస్తా అని కాదు. ప్రశాంతంగా ఉండి బీడ్స్ పట్టుకుంటాను, జపా చేస్తాను కాదు. జపా చేసుకుంటేనే ప్రశాంతత వస్తుంది. బుద్ధి తెలిసింది. చుట్టూ ఉన్న వాళ్ళ కాదనమాట నాకు ప్రాబ్లం. జీవితంలో ఏం జరుగుతుందో అందుకనే అదే నా బాధ కాదు. ఎవరు నా బాధకు కారకులు కాదు. నా ఆలోచనే ఇక్కడే మారాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడే మారాలి, అందుకనే నేను భజన క్రియ గట్టి పట్టుకోవాలి భక్తిని అని తెలుస్తూ ఉంటుంది. అట్లా సో అట్లా తెలిసి దెన్ భగవంతుని మనం నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ భావయత శాంతిర్ అశాంతస్య కుతసుఖం. సో ఈ విధంగా స్వామిని, భగవంతుని పట్టుకొని ఉన్నప్పుడు బుద్ధి ద్వారా దెన్ మనసు అక్కడ నిలుస్తుంది. దెన్ తద్వారా ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత నుండి సుసుఖం వస్తుంది. ఇదంతా విన్నాము లాస్ట్ టైం. ఇది డీటెయిల్డ్గా వింటున్నాం ఇప్పుడు అగెయిన్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకని ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్‌లో టచ్ చేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంత డీటెయిల్‌గా టచ్ చేయడం ఉండదు. ఇప్పుడు థర్డ్ చాప్టర్‌కి వెళ్దాం. సో ఇప్పుడు చెప్పాడు కదా శ్రీకృష్ణుడు, భగవంతుడు ఇట్లా చెయ్యి నిష్కామ కర్మయోగం. ఓకే. అండ్ దెన్ ఇది కంటిన్యూషనే చెప్తున్నా అనమాట థర్డ్ చాప్టర్‌లో. ఇట్లా నువ్వు కర్మను ఆచరించాలి అని. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అర్జునుడికి వస్తుందన్నమాట. ఇది మనకొచ్చేదే.
మనకొకసారి చెప్తే మనము వినేసా కదా! ఇప్పుడు నేను నిష్కామ కర్మయోగ చేస్తాను. జంజట్లేం పెట్టుకోనింకా. ఉట్టి నా ధర్మమేమో నేను చేసి వదిలేస్తాను అని టక్కున అనిపిచ్చదు కదా మనకి. ఇంకా గుంజుతూ ఉంటుంది కదా! అట్లాగే అర్జునుడు కూడా. కృష్ణ అయితే యుద్ధం చేయాల్సిందేనా? అట్లా ఉంది అర్జునుడి పరిస్థితనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ నొక్కి వక్కాణించాడనమాట. "నువ్వు ఈ కర్మని ఆచరించాల్సిందే. నువ్వేదో ఆహ్, నీ నువ్వు క్షత్రియుడివి. నీ ధర్మాన్ని పక్కకు పెట్టి నువ్వెళ్ళి అడవిలో తపస్సు చేసుకుంటా అని అనుకుంటున్నావు. క్షత్రియ ధర్మం నీది. నీ ధర్మం నువ్వు ఆచరించాల్సిందే" అని చెప్పే కాంటెక్స్‌లో దెన్ భగవంతుడు హ్మ్. థర్డ్ చాప్టర్‌లో ఏమంటారో చూద్దాం. అది ఓపెనింగ్ అన్నమాట. డియర్ డివోటీస్ మనది కరెక్ట్‌గా అర్జునుడి పరిస్థితే. మన నైమిత్తిక ధర్మాలన్నీ అట్లాగే ఉంటాయి. రైట్. అబ్బా! వదిలేసి ఎళ్ళిపోదాం. అమ్మో! ఎంతుందేంటి నేను వింటుంటామే. ఇదంతా వదిలేసి నేను సన్యాసం తీసుకుంటా. ఆహాహాహా! ధర్మాలు నీ ధర్మం ఏముందో అది నువ్వు చెయ్యాలి. ఇక్కడ 2 ఉన్నాయి. నైమిత్తిక ధర్మాలు చేయాలి కరెక్టే. నైమిత్తిక ధర్మం చేయడం అనేది యాక్చువల్‌గా ఆత్మధర్మం పట్టుకున్నప్పుడు నైమిత్తిక ధర్మం చేయడం అనేది దాంతో ఈ కృష్ణ కథ ద్వారా వచ్చే ఆ కృష్ణ కథ ఇచ్చే దృక్పథం ఉంటుంది. హరినామం ఇచ్చే శక్తి ఉంటుంది. దాంతో నైమిత్తిక ధర్మాలవుతాయి. కానీ ఇప్పుడు మన ఫోకస్ ఏమంటే నైమిత్తిక ధర్మాలు కరెక్టే. కానీ మనం దీక్ష తీసుకున్నాం కదా! ఇప్పుడు దీక్షలో ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఆ కాంటెక్స్ట్ కూడా వింటున్నాము. భగవద్గీతని మెనీ లెవెల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అసలు దీక్ష తీసుకోని వాళ్ళకి కూడా వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లో గీత చెప్పొచ్చు. రైట్? అండ్ మన నైమిత్తిక ధర్మము, నిత్య ధర్మం ఆ పర్స్‌పెక్టివ్‌లో. అట్లా అట్లా చెప్పొచ్చు. అర్జునుడికి ఏమవుతుంది అట్లా చెప్పొచ్చు. ఇప్పుడు మన ఫోకస్ మోర్ ఏమంటే ఆహ్, మనం భక్తి తీసుకున్నాం కదా! భక్తి చేస్తున్నాం కదా! మనకి బాగా ఎట్లా వర్తిస్తుంది? దాని మీద ఫోకస్ ఉందన్నమాట ఇప్పుడు మనది. సో, ఆన్ థట్ నోట్ స్వామి నీ ధర్మం నువ్వు చెయ్యి. చేయాల్సిందే అని చెప్తున్నారు కదా! మనము హ్మ్. భక్తి భజన క్రియ అన్నప్పుడు హరినామం ఉంటుంది. హరి కథ ఇదంతా. ఈ కథ లేకపోతే అసలు భక్తే నడవదు. ఎట్లా చేయాలి? ఎట్లా తెలుస్తుంది భక్తి? సో, హరి, కథ, దెన్ నామం, సేవ. ఈ శరీరం ఉంది కదా మనకి. సేవలో పెట్టాలి కదా! సేవ చెయ్యాల్సిందే. నీ కర్మను ఆచరించాల్సిందే. అదనమాట. సో, దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఏంటి విందాము. ఆహ్, లెట్ మీ బ్రింగ్ ద స్క్రీన్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అది పార్థసారథి కృష్ణ. హ్మ్. సో, పార్థసారథి కృష్ణ. యాహ్! ఓహ్! ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ.
పార్థసారథి కృష్ణకి జయ. సో థర్డ్ చాప్టర్. అది డియర్ డివోటీస్ ఏమన్నారు ఇప్పుడు? శ్రీ భగవాను వాచ ఏంటి? నువ్వు కర్మను ఆచరించాల్సిందే అర్జున. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశ కర్మ సర్వ ప్రకృతిర్జైర్గుణైః. కర్మను ఆచరించకుండా ఏ జీవి ఉండలేదు. నువ్వేదో నీ కర్మను పక్క పెట్టేసి సన్యాసం తీసుకొని వెళ్తాను, వెళ్ళి అడవిలో తపస్సు చేసుకుంటాను అనుకుంటున్నావు అర్జున. కర్మని అందరూ ప్రతి జీవి ఆచరించాల్సింది. కర్మ అంటే గాలి తీసుకోవడం కూడా ఒక కర్మే. ఈ ఈ శరీరము బతికుండాలంటే లోపల ఆహారాన్ని పంపించడం కూడా కర్మే. ఆహారం కావాలి అంటే పొలంలో యూనో పండించడం కూడా ఒక కర్మే, ఆర్ జాబ్ చేసుకొని రావడం కూడా కర్మే. అన్నీ శరీరం ఉందంటే అక్కడ కర్మ జరగాల్సిందే. పీరియడ్. క్లియర్. కర్మను ఆచరించాలంటే ఆచరించాల్సిందే. అదనమాట దీనికి అప్లికేషన్. ఎప్పుడైనా వస్తే ఆ క్వశ్చన్, నేను ఇది వదిలేసేసి వెళ్ళిపోతానంటే వదిలేసేది కాదది. చెయ్యాలి. సేవ కదా, సేవ గురించి అనమాట. ఇప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. దాన్ని ఎట్లా చేయాలో తెలుసుకోవాలంతే. ఎట్లా చేయాలో తెలుసుకొని అక్కడే ఉండి చెయ్యాలంతే. అది భక్తి మనకి నేర్పించేది. నైమిత్తిక ధర్మాలు ఉండాలి, ఉండి చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి అది చెప్తుంది. అది నైమిత్తిక ధర్మం. సేవ, భక్తిలో మనకి సేవ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ డివోటీస్ ఒక్కొక్కసారి సేవ చేసేటప్పుడు, అసలు ఒక్కొక్కసారి కాదు, సేవని రోజువారీ, ఎస్పెషల్లీ రోజువారీ సేవలు ఉంటాయి. ఏ సేవ అయితే సేవ మనం తీసుకొని చేయడం ఒకటి, అది స్టార్టింగ్. భక్తి స్టార్టింగ్ లో ఓకే, ఏ సేవ లభిస్తుంది నాకు, ఏదో ఒక సేవ చేస్తాను, నాకు చేతనైనంత చేస్తాను, నాకు వీలైనంత చేస్తాను, నాకు చేయాలనిపించినట్టు చేస్తాను, ఇదంతా ఒకటి. అది బిగినింగ్. సరే, కానీ ఎక్కడో అక్కడ మొదలు పెట్టడం. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక సేవ. ఏమంటే ఈ సేవ నాకు ఇవ్వబడింది, ఈ సేవ ఇవ్వబడింది నాకు, నా గురువుకి ద్వారా నాకు ఈ సేవ లభ్యమైంది. గురువు నేను నాకు ఎవరి పట్ల అయితే పూర్ణ విశ్వాసం ఉందో, పూర్ణమైన విశ్వాసం, అది నమ్మకం మించి అనమాట. గురువు అంటే గురువు పట్ల ఎటువంటి భావన ఉంటుంది? పూర్తి విశ్వాసం ఉంటుంది, అండ్ కంప్లీట్గా ఫెయిత్ అండ్ రెస్పెక్ట్. రైట్? పూర్తి విశ్వాసము, గౌరవ భావము, అండ్ తర్వాత విశ్రంభేన, గౌరవము అండ్ ఆప్యాయత కలిపి ఉన్నది విశ్రంభేన అంటారనమాట. విశ్రంభేన గురు సేవ. సో అటువంటి భావం ఉంటుంది గురువు పట్ల. రైట్? సో అట్లా ఇది నాకు గురుదేవుల దగ్గర నుండి వచ్చిన సేవ అని. గురువు ఇవ్వబడిన సేవ ఉంటుంది, దానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది మనల్ని ఉద్ధరింపడానికి ఇవ్వబడిన సేవ అన్నమాట. ఆ సేవ చేసేప్పుడు ఆ సేవ ఏదో అప్పుడప్పుడు చేసే సేవ ఉండదు. అటువంటి దృష్టితో మనం గురువు దగ్గర నుండి వచ్చే సేవను తీసుకున్నప్పుడు అది మన లైఫ్ అవుతుందన్నమాట. ఆ సేవ చేసేటప్పుడు అనమాట ఈ పర్టికులర్ అటువంటి సేవ చేసేటప్పుడు వచ్చేయన్నీ కూడా ఇబ్బందులాగా కనిపిస్తాయి, కానీ అనర్థ నివృత్తి జరిగేది అక్కడే అన్నమాట. అప్పుడు అనిపిస్తుంది, ఈ సేవ చేయాలా, ఈ సేవ కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఈ సేవ నేను ఎందుకు చెయ్యొద్దంటే అని మైండ్ చెప్పడం మొదలుపెట్టుద్ది, అహంకారం చెప్పడం మొదలుపెట్టుద్ది. చాలా టెస్టింగ్ టైం ఉంటుంది అనమాట బేసిక్. ఓకే, అప్పుడనమాట దెన్ శ్రీ భగవాను వాచ, యు కంటిన్యూ ద సేవ. నువ్వు కర్మనాచరించు, నీ సేవనాచరించు. ఇది మనకు సంబంధించింది భక్తిలో. దెన్ ఓకే,
సేవను ఆచరించాలి ఆర్ నీ నైమిత్తిక ధర్మాన్ని ఆచరించాలి. ఎట్లా చేయాలి? నీ ధర్మాన్ని నువ్వు ఎట్లా నిర్వర్తించాలి? నీ సేవను నువ్వు ఎట్లా నిర్వర్తించాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. నీ నైమిత్తిక ధర్మాలు ఏమైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని యజ్ఞార్థాత్ ఒక యజ్ఞంలాగా చెయ్యి, స్వామికి సేవలాగా చెయ్యి. అట్లా కాకుండా యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధనః. నీ ధర్మాన్ని నువ్వు స్వామికి సేవలాగా చెయ్యకపోతే కర్మం నిన్ను కట్టేస్తుంది, కర్మ బంధుడు అవుతావు. అక్కడే జంజట్ అంటే అది అది దుఃఖానికి దారితీస్తుంది. సో నీ బంధాల్ని నీ బాధ్యతలని నీ బాధ్యతలని స్వామికి యజ్ఞంలాగా స్వామికి సేవలాగా చెయ్యి. అప్పుడేమవుతుంది అట్లా చేస్తే? తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ముక్త సంగ ఈ గుణాలైతే ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి లభిస్తుంది అన్నమాట. అది నీకివ్వబడిన సేవని స్వామి సేవగా సింప్లీ టు ప్లీజ్ గురు అండ్ కృష్ణ లాగా చెయ్యి. అప్పుడు ముక్త సంగ సమాచార. దెన్ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ బి ఈక్విపాయిజ్డ్ సమాచార. సో మనకి సేవ ఉంటుంది, కానీ సేవని ఈ దృష్టితో చేసినప్పుడే దిస్ ఈస్ టు ప్లీజ్ గురు అండ్ కృష్ణ ఎక్స్క్లూసివ్లీ. అటువంటి మూడ్తో చేసినప్పుడే మనకి ప్లీజింగ్ గురు అండ్ కృష్ణ అంటే ఆటోమేటిక్గా ఇట్ యాక్చువల్లీ ప్లీజెస్ ఎవ్రీబడి. అది డెప్త్లో, ఏ డెప్త్లో యూ వాంట్ టు ప్లీజ్ గురు అండ్ కృష్ణ. సూపర్ఫిషియల్గా మనం ప్లీజ్ గురు అండ్ కృష్ణ అయితే జనరల్గా నియో ఫైట్ స్టేజ్లో ఓకే నేను గురు అండ్ కృష్ణ ప్లీజ్ చేస్తున్నా, ఇక మీ అందరితో నాకేమంత పట్టింపు లేదు అనే భావన ఉంటుంది. కానీ యాక్చువల్గా ప్లీజింగ్ గురు అండ్ కృష్ణ అంటే ఒక వైష్ణవ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట అందులో. దాంతో ఇట్ విల్ బి ప్లీజింగ్ టు ఎవ్రీబడి. అది. సో నీ నైమిత్తిక ధర్మాల్ని కృష్ణుడి సేవగా భావించి చెయ్యి. భక్తిలో ఉన్న సేవని దిస్ ఈస్ టు ప్లీజ్ గురు అండ్ కృష్ణ అనే భావనతో చెయ్యి. అది. తర్వాత ఎప్పుడైనా మనకి ఇస్కాన్లో వాళ్ళు ఏంటండి మీరు జస్ట్ ప్రసాదమే తీసుకుంటారు, బయట ఎక్కడ ఏమి రెస్టారెంట్లో ఏమి తినరా? ఉట్టి ప్రసాదమే తినాలా? స్వామికి భోగ పెట్టిందే అదే ప్రసాదమే తినాలా? అదొకటి ఉంటుంది క్వశ్చన్, రైట్? రెండోది ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ప్రతి ప్రతి జీవిలోని ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది కదా. మీరు మాంసం తినద్దంటారు సరే, జంతువుల్ని చంపద్దంటారు, వాటికి నొప్పి ఉంటుంది. మరి చెట్లకి నొప్పి లేదా? వెజిటబుల్స్కి నొప్పి ఉండదా? ఫ్రూట్స్కి నొప్పి ఉండదా? వాటిలో కూడా జీవం ఉంది కదా, మరి దానికేంటి? అదొక క్వశ్చన్ వస్తుంటుంది మనకి, రైట్? జీవం అన్నిట్లో ఉంటుంది. పళ్ళల్లో ఉంటుంది, వెజిటబుల్లో ఉంటుంది, అండ్ జంతువుల్లో ఉంటుంది, యా అన్నిట్లో ఉంటుంది. కానీ చేతన చర అచర అచర జీవులు ఉన్నాయి కదా. ఈ చెట్లు ఫలాలు, చెట్ల నుండి వచ్చే పళ్ళు వెజిటబుల్స్, అవి అచర జీవులు ఉన్నాయి. చెట్లలో అవి ఆవృత్త చేతన ఉంటుంది, అంటే వాటి చేతన చాలా కప్పబడి ఉంటుంది అన్నమాట. అదే జంతువుల దగ్గరకు వచ్చినప్పుడు వాటి చేతన వికసిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. చిన్న బేబీ, చిన్న బేబీకి ఒక ఒక పిన్ తీసుకొని చిన్న బేబీకి ఇట్లా గుచ్చితే ఎంత నొప్పి ఉంటుంది ఆ బేబీకి, కయ్యమని ఏడుస్తుంది, రైట్? చిన్న శిశువు చాలా టెండర్ ఉంటుంది కదా స్కిన్, అందుకని ఏదైనా సూది పెట్టి ఇట్లా గుచ్చితే చాలా నొప్పి ఉంటుంది. అదే చిన్న సూది పెట్టి
మనకేదన్నా ముళ్ళు ఇరుక్కుందనుకోండి మన పాదంలో, ఆ చిన్న సూది పెట్టే తీస్తాము మనం ముళ్ళుని బయటికి. అంటే మనకంత నొప్పుండదు. ఆ పాదంలో అంత నొప్పుండదు. ఇట్లా గుచ్చినా కూడా యాక్చువల్లీ గుచ్చుతాం. మనంతట మనం కూడా గుచ్చుకోగలుగుతాము ఆ ముళ్ళు బయటికి తీయడానికి. అది తేడా. జంతువుల్లో హ్మ్. చిత్తం వికసిస్తూ ఉంటుంది కాబట్టి వాటికి నొప్పి బాగా తెలుస్తుంది. ఆహ్, వృక్షాల్లో, చెట్లలో చిత్తం ఇంకా ఆవృత్తమై ఉంది కాబట్టి అంత నొప్పుండదనమాట వాటికి. హ్మ్. సో, అందుకనే ఏ జీవికైతే ఆవృత్త చేతన ఉందో వాటిని నువ్వు స్వామికి భోగగా అర్పించి నువ్వు ఆహారం తీసుకో. అప్పుడేమవుతుంది? నువ్వు ఏ చెట్టునైతే కోసావో, ఏ ఫ్రూట్‌నైతే, వెజిటబుల్‌నైతే పెట్టావో, ఆహ్, దాని జీవము కృష్ణుడికి అర్పితమైంది కాబట్టి, దానికి నెక్స్ట్ లైఫ్ బెటర్‌గొస్తుంది. అండ్ ఆహ్, అట్లా అర్పించడం వల్ల ఆ భోగాన్ని మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం కాబట్టి, ఇంకా కర్మ అనేది అంటకుండా మనకి మనకుంటుంది. సో, ఆ రకంగా ఆ జీవికి మంచిది. అది కృష్ణుడి అర్పణకి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ హ్మ్. లైఫ్ కూడా మంచిగుంటుంది. అండ్ అట్లా అర్పించడం వల్ల మనకు కూడా కర్మ అంటుకోదు కాబట్టి మనకి మంచిది. అదనమాట. అందుకనే మనము చేసే కర్మ అయినా ఆర్ తినే పదార్థమైనా కూడా స్వామికి ఆహ్, యజ్ఞంలాగా సమర్పించాలి అనేది. సో యజ్ఞాశిష్టాశినः सन्तो यज्ञाशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते त्वगं पापा ये पच्यन्ति आत्मकारणात्. హ్మ్. సంతలు, సాధువులందరూ వాళ్ళు యజ్ఞంలో అర్పించిన వాటినే తీసుకుంటారు. స్వామికి అర్పించిన వాటినే తీసుకుంటారు. అట్లా అర్పించకుండా ఏదన్నా తీసుకుంటే భూంజతేతు అగం పాప వాళ్ళ పాపాన్ని వాళ్ళు తింటున్నట్టే. అది. అదనమాట. సో, మనం ఫుడ్‌ని ఎందుకు అర్పిస్తాము? మన సేవల్ని ఎందుకు అర్పించాలి అంటే, పాపం అంటుకోకుండా ఉండడానికి. మనకి కర్మ అంటుకోకుండా ఉండడానికి. అది. నెక్స్ట్ వన్. హ్మ్. సో అది ప్రసాదమైన కర్మ అయినా కూడా ఆ రకంగా ఆచరించాలి అని. సో, నేను ఆ రకంగా కర్మను ఆచరిస్తున్నానా? నాది నైమిత్తిక ధర్మాలున్నాయి. నేను భగవంతుడికి సేవలాగా ఆచరిస్తున్నానా? లేదా అని నాకెట్లా తెలుస్తుంది? దానికేమంటే తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. నేను కర్మను ఆచరించేటప్పుడు నాలో తస్మాత్ అసక్తః ఆసక్తి లేకుండా ఉండడం. బాధ్యత నిర్వర్తించడం వేరు. బాధ్యతకి బాధ్యత పేరుతో బంధాల పట్ల ఆసక్తి పెంచుకోవడం వేరు. హ్మ్. బంధాల పట్ల ఆసక్తి పెంచుకొని దానిలో కూరుకుపోవడం వేరు. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. హ్మ్. వితౌట్ అటాచ్‌మెంట్. సో, బంధాల్లో కూరుకుపోకుండా, బంధాల పట్ల ఆసక్తి చూపించకుండా, బాధ్యత మాత్రమే నెరవేర్చడం. ఆసక్తి బ ఆసక్తి మాత్రమే ఉండడం. సో, బాధ్యత పట్ల ఆసక్తి లేకుండా జస్ట్ నిర్వర్తించడం అన్నమాట. ఆసక్తి బాధ్యత దగ్గర అంటే హ్మ్. బేసిక్‌గా రాగం లేకుండా ఉండడం బంధం. అది అంత చిన్న విషయం కాదు. అంత న్యూట్రల్‌గా చేయడం అనేది. ఇదెట్లా వస్తుంది? తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అట్‌లీస్ట్ మనకిప్పుడు అర్థమైంది కదా! స్వామి నైమిత్తిక ధర్మాన్ని
నాకు సేవలాగా నిర్వర్తించు అంతే. అప్పుడు నీ కర్మ అంటుకోకుండా ఉంటుంది. అంటే అది నేను చేస్తున్నానా లేదా అని నాకు తెలియాలి అంటే బాధ్యత పట్ల అంత ఆసక్తి కాదు. జస్ట్ ధర్మం నెరవేర్చడం వరకే చూస్తున్నానా నేను? డిటాచ్డ్‌గా ఈక్విపోజ్డ్‌గా ఉన్నానా? అది మనకే అనిపిస్తుంది. మనకే తెలుస్తుంది లోపల ఇండికేటర్. సో, ఈ 2 అన్నమాట. అసక్త సతతం. అదే సతతం. భక్తిలో అన్నీ సతతమే. ఆల్‌వేస్ ఆసక్తంగా ఉండడము అండ్ సమాచారంగా ఉండడం మన బాధ్యత పట్ల. బయటికేదో ఇట్లా కనిపించాలని కాదు డియర్ డివోటీస్. ఎస్పెషల్లీ మన సిట్యుయేషన్‌లో మనం బయటికి కనిపించామా అస్సలు నాకీ బాధ్యత పట్ల ఆసక్తి లేదంతే అంటే అది. ఇదంతా లోపలనమాట. మన దృక్పథం ఏంటి? మన బాధ్యత పట్ల మన దృక్పథం ఏంటి అనేది. ఆసక్తనేది బంధంలో కూరుకుపోయి కూరుకుపోకుండా జస్ట్ బాధ్యత నిర్వర్తించడం. ఓకే. సో, ఈ రకంగా చేయాలన్నమాట అయితే మన నైమిత్తిక ధర్మాలు. సేవ అయినా కూడా. సేవ చేసేటప్పుడు సేవ పట్ల గురు కృష్ణాని ప్లీజ్ చేయాలి. అంతే. కానీ సేవ పట్ల ఆసక్తి వెరీ వండర్‌ఫుల్. ఆ! కానీ ఆ సేవ పట్ల ఆసక్తి ఉన్నప్పుడే దిస్ ఈజ్ సేవ కదా! సేవ పట్ల ఆసక్తి ఉన్నప్పుడే మనము ఆహ్, ఇవి ఎస్పెషల్లీ ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ నుండి విముక్తి లభించేదెప్పుడంటే సేవ పట్ల ఆసక్తి ఉన్నప్పుడు. ఇది ఆత్మధర్మం కదా! ఆత్మధర్మం మీద ఆసక్తి ఉండాలి. నైమిత్తిక ధర్మం పట్ల జస్ట్ బాధ్యతను నిర్వర్తించాలి. అది. ఓకే. సో, థోస్ ఆర్ ద 2 డిఫరెంట్ లెవెల్స్. ఓకే. వెరీ వండర్‌ఫుల్. హ్మ్. ఇది ఊరికే చెప్పడమేనా? లేపోతే నేను చేయాలా? ఎస్పెషల్లీ పేరెంట్స్‌కనమాట ఇది. జనరల్‌గా మనకి పిల్లలిట్లా ఉండాలి. హ్మ్. అండ్ స్పౌసెస్‌లో కూడా. నా స్పౌస్ ఇట్లా ఉండాలి. నా భర్త ఇట్లా ఉండాలి. నా భార్య ఇట్లా ఉండాలి. నా పిల్లలు ఇట్లా ఉండాలి. ఇట్లా చెప్పడం వరకేనా? చేయడమా? ఫస్ట్ చెప్పాలా? ఆర్ చెయ్యాలా? ఏది ఫస్ట్ వస్తుంది? యద్యద్ ఆచరతి శ్రేష్టస్తత్తత్ ఏవ తరో జనః. స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. శ్రేష్ఠ, శ్రేష్ఠ పర్ఫెక్టెడ్ పీపుల్. ఎవరెవరైతే ఇది చెప్పాలనుకుంటున్నారో మిగతా వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ చేసి చూపించాలి. యద్ ఆచరతి శ్రేష్ఠ తత్ ఏవ తరో జన. శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆ లీడర్స్ సర్వెంట్ లీడర్స్ అనుకోవాలి. మనందరం కూడా ఎంతో కొంత లీడర్‌షిప్ రోల్ ఉంటుంది మన లైఫ్‌లో. పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పిల్లలకి చూపించాలి కదా! మార్గదర్శకం కదా! లీడర్స్ అంటే మార్గదర్శకం. అందరికీ ఉంటుంది ఆ రోలు మన లైఫ్‌లో. పేరెంట్స్ పిల్లలకి మార్గదర్శకంగా చూపియడము, పెద్ద పిల్లలైతే చిన్న పిల్లలకి మార్గదర్శకంగా చూపియడము. రైట్? అండ్ ఆహ్, కింగ్ హ్మ్. ప్రజలకి మార్గదర్శకంగా చూపియడము. ఎస్పెషల్లీ బ్రాహ్మణాస్ మొత్తం సొసైటీకి ఇంక్లూడింగ్ కింగ్‌కి మార్గదర్శకంగా చూపియడము. మనకి మన గురువులు ఉన్నారు. వాళ్ళు మనకి మార్గదర్శకం. అట్లా ఎవరైతే మార్గదర్శకం ఆహ్, చేస్తారో వాళ్ళెట్లా ఆచరిస్తారో మిగతా వాళ్ళందరూ అది ఫాలో అవుతారు. సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. అందుకనే ఫస్ట్ థింగ్ ఈజ్ చెప్పే కన్నా ముందు మనం చేసి చూపిచ్చాలి. అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. ఆహా! ఇట్లా చెయ్యాలా అని. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది అదే వర్తిస్తుంది అన్నిట్లోకి. సర్వెంట్ లీడర్ అయినా కూడా, పేరెంట్స్ అయినా కూడా, ఏ రోల్‌లో ఉన్నా కూడా మనం చేసి చూపిచ్చడం అన్నమాట. యత్ యత్ ఆచరతే శ్రేష్ఠ. అది. భక్తయినా కూడా పిల్లలు ఇంత భక్తి చేశాలి ఆర్ వీళ్ళందరికీ ఇంత ఇంత వైష్ణవ క్వాలిటీస్ వచ్చేయాలి. వీళ్ళు భక్తిలో ఇంత ప్రోగ్రెస్ చేయాలి. వాళ్ళు అంతంత వాళ్ళంత చేయాలి కదా! నువ్వంత చెయ్యి. నువ్వు చేసేదాన్ని వాళ్ళు చూస్తారు. అప్పుడు వాళ్ళు చేస్తారు. అది. నెక్స్ట్.
హ్మ్. ఓకే. రెండోది ఆహ్, ఇది శ్లోక 26థ్ శ్లోక అన్నమాట. శ్రీల ప్రభుపాద ముందు చాలా మంది వచ్చారు కదా! హ్మ్. ఈ వెస్ట్‌కొచ్చారు. భక్తిని శ్రీల ప్రభుపాద స్ప్రెడ్ చేసినంతగా ఎ ఎవరూ చేయలేదు ఇదివరకు. శ్రీల ప్రభుపాద ఈస్ ద ఆచార్య అన్నమాట. మొత్తం జగత్తుని మొత్తం వరల్డ్ ట్రిప్ ఏసేసి అందరికి కృష్ణ, 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 కృష్ణ ఇచ్చేసేసారన్నమాట శ్రీల ప్రభుపాద. సో, శ్రీల ప్రభుపాద ఏం చేశారు? ఏ రకంగా ఈ భక్తినిచ్చారు? న బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఆ, మొత్తం జగత్తులో ఎట్లా ఉందంటే ఆ ఏ ఏ ఏ గుణం అధికంగా ఉంటుంది? తమో గుణం, రజోగుణం అధికంగా ఉంటుంది. రైట్? అందుకనే వాళ్ళకి ఆ ఇప్పుడు ఎవరినన్నా తీసుకున్నామనుకోండి, ఏ- వాళ్ళకి భక్తి చేయడానికి అంత ఎక్కువ టైం ఉండదు. కానీ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ బాగా పనిచేసి డబ్బు సంపాదించడానికి మాత్రము వాళ్ళకి ఓపిక ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి చెయ్యాలనిపిస్తుంది. రైట్? ప్యాషన్, రజోగుణము. సో, వాళ్ళకి శక్తి, వాళ్ళకి మ్, శక్తి అంతా కర్మను ఆచరించి భోగించడానికి ఉంటుంది శక్తి. రైట్? అంటే కర్మ అధికారం చాలా ఉంది వాళ్ళకి. కర్మను ఆచరించే శక్తి, కర్మ చేయాలనే తపన రజోగుణం ఉన్నప్పుడు బాగా ఉంటుంది. సో అందుకని ఈ లోకంలో అందరూ రజోగుణంలో ఉన్నారు కాబట్టి కర్మను ఆచరించడంలో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. డూయింగ్ 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 చెయ్యమని చెప్తే చాలు, చెయ్యడానికి సిద్ధమే. ఇది భగవద్గీత అర్థం చేసుకోవాలి అంటే ఎంతమందికి అర్థమవుతుందో. జ్ఞానం, జ్ఞానాధికారం అంత ఎక్కువేం లేదు. రైట్? కానీ ఇది చేసి పెట్టు, ఇక్కడ నుండి ఇది తీసుకొని రా అంటే కర్మను ఆచరించే అధికారం అయితే ఉంది. సో కర్మాధికారం ఉంది. జ్ఞానాధికారం అంత ఎక్కువగా భగవద్గీత చెప్తే అర్థం చేసుకునే అధికారం అంతమందికి లేకపోవచ్చు. భగవద్గీతలో లోతుగా వెళ్ళి స్వామికి పూర్ణ శరణాగతి తీసుకునే అధికారం అసలే లేకపోవచ్చు. ఇవి 3 అధికారాలు అన్నమాట. ఫస్ట్‌ది కర్మాధికారం, తర్వాతది జ్ఞానాధికారం, తర్వాతది భక్తి అధికారం. సో మొత్తం జగత్తులో ఉన్నది ఏం అధికారం అంటే కర్మాధికారం. ఏదైనా పనిస్తే చేయగలరు ఎవరైనా కూడా. అర్థం చేసుకోవాలంటే కష్టము. నువ్వు శరణాగతి చేయాలంటే నాకు కష్టం, కానీ ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తాను. రైట్? అది కర్మాధికారం ఉంది. అందుకని శ్రీల ప్రభుపాద ఏం చేశారు? అన్ని చోట్లకెళ్ళి, సరే నీకేం చేయాలని ఉంది? నీకు వంట బాగా వచ్చా? అయితే నువ్వు కృష్ణుడికి చెయ్యి. నువ్వు ఆర్టిస్ట్‌వా? నువ్వు బాగా గీతలు గీస్తావా? బాగా బొమ్మలేస్తావా? అయితే కృష్ణుడికి చెయ్యి. నీకు బాగా డబ్బు సంపాదించాలనుందా? ఓకే, సంపాదించి ఏదో టెంపుల్‌కి పెట్టు ఆర్ కృష్ణుడికి పెట్టు. అట్లా. నీకు ఏ ఏ కర్మని ఆచరించాలనుందో ఆ కర్మని కృష్ణుడి కోసం ఆచరించు. కర్మని నువ్వు ఆపాల్సింది లేదు. అది కృష్ణుడికి అర్పితం చెయ్యి. కృష్ణుడి కోసం ఆచరించు. డౌటేల్ యువర్ యాక్షన్ టు కృష్ణ. అది కర్మాధికారం. అది కర్మయోగ. ఆ రకంగా నిష్కామ కర్మ, భక్తి యోగ ఆ రకంగా నిష్కామ కర్మయోగ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి ఏంటంటే భక్తి యోగని ఏమంటారంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి యోగని కర్మయోగ అంటారు. అది నెమ్మదిగా నిష్కామ కర్మయోగకి వెళ్తుంది. ఎందుకంటే మనకున్నది కర్మాధికారం కాబట్టి. అది. సో ఎవరైనా చేయగలరు భక్తి. ఎందుకంటే ఆ కర్మని కృష్ణుడికి చెయ్యడమే. అక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట భక్తి. శ్రీల ప్రభుపాద అట్లా మొత్తం వరల్డ్‌లో అందరినీ వాళ్ళ వాళ్ళ కర్మని కృష్ణుడి వైపు మరలించాడనమాట. సో, ఈ శ్లోకాలో ఏమంటే కర్మల్ని ఆపాల్సింది లేదు భక్తిలో. నీకేకే కర్మల్ని ఏ కర్మల్ని ఆచరించాల్సిందో కృష్ణుడి వైపు మళ్ళించు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళని ఏం చేయొద్దంటే వాళ్ళకి ఏడుపుతో సమానం అనమాట. చెయ్యి, ఏదైనా పర్వాలేదు చెయ్యి. కానీ కృష్ణుడికి చెయ్యి. అట్లా మనం భక్తి బిగినింగ్‌లో మన కర్మల్ని ఆపడం అంటే కష్టం. సో, కృష్ణుడికి కర్మల్ని ఆ కర్మల్ని కృష్ణుడికి చెయ్యి. అది. హ్మ్. విద్వాన్ యుక్త సమాచరన్. శిల ప్రభుపాద విద్వాన్ అన్నమాట. మాస్టర్ బ్రెయిన్.
ట్రాన్సిడెంటల్ ట్రాన్సిడెంటల్ ప్లాన్ శ్రీల ప్రభుపాదది. వీళ్ళకెవ్వరికీ జ్ఞానాధికారం లేదు. నేను భగవద్గీత చెప్పినా కూడా అందరికీ అర్థం కావాలని లేదు. శరణాగతి తీసుకునే క్వాలిఫికేషన్ అసలు లేదు. మరి ఎట్లా వస్తుందబ్బా వీళ్ళకి భక్తి? ఓకే. మీ కర్మలన్నిటిని స్వామికి అర్పించండి. అది. ఓకే. హ్మ్. ఇది ఇనీషియల్ స్టేజ్ డియర్ డివోటీస్. మనకి భక్తిలో కర్మాధికారం అనేది ఇనీషియల్ స్టేజ్. తర్వాత తర్వాత జ్ఞానాధికారం, భక్తి అధికారం వస్తుంది. హ్మ్. బట్ అట్‌లీస్ట్ దిస్ ఈస్ హౌ భక్తి స్టార్ట్స్. ఇక్కడే స్టక్ అయిపోవడం కాదు. అది పాయింట్ ఇక్కడ. ఇదే భక్తి అనుకోని ఇక్కడే స్టక్ అవ్వడం కాదు. మరి జ్ఞానాధికారం, భక్తి అధికారం ఎట్లా వస్తుంది? అది అగైన్ మనకి ఈ భజన క్రియ ఎంతమందం మనం పట్టుకున్నాము, ఎంత సిన్సియర్‌గా పట్టుకున్నాము, మనకొచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని ఎంత సిన్సియర్‌గా పట్టుకొని చేస్తున్నామో, అది నెమ్మది నెమ్మదిగా మనల్ని జ్ఞానాధికారం వైపు తీసుకొనెళ్తుంది. నెక్స్ట్ యాహ్! సో, హ్మ్. ప్రకృతిః క్రియమాణాని గుణైః సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. యాహ్! అగైన్ ఇట్లా కర్మాధికారము ఉంది కదా! అది ఏ స్టేజ్‌కి సంబంధించింది? ఎందుకు వాళ్ళు కర్మ చేయడంలో అంత ఆసక్తి చూపిస్తున్నారు? హ్మ్. బికాజ్ ప్రకృతే క్రియమాణాని గుణై కర్వాణి సర్వశః. యాక్చువల్‌గా కర్మను ఆచరించేటప్పుడు మనము కర్మనాచరించడం అంటే సరే ఎస్పెషల్లీ సేవలో అన్నమాట. ఇది సేవ జరిగేటప్పుడు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. యాక్చువల్‌గా చెప్పాలంటే హ్మ్. మన కర్మలన్నీ నడుస్తున్నాయన్నీ ఇది గుణాలే ఆచరిస్తున్నాయి. గుణాల వల్ల ఈ కర్మలు జరుగుతున్నాయి. కానీ జీవి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. కానీ జీవి ఇది నేను చేస్తున్నాను అనుకుంటుంది. ఇదన్నమాట భగవంతుడు చెప్పేది. యాక్చువల్‌గా ఇది లింక్డ్ విత్ ద 18థ్ చాప్టర్‌లో ఒకటుంది. ఒక జీవి మనకేమంటే ఆహ్, నాకేది కావాలి అనేంత వరకు ఒక జీవికి కోరిక వరకే ఉంటుంది మనకి అధికారం. ఆ తర్వాత అది జరగాలా లేదా అనేది మన మన కర్మఫలం ఇదివరకు ఏముంది? దెన్ తర్వాత పరమాత్మ అది అనుమతిస్తాడా లేదా అని మిగతాయి ఉంటాయన్నమాట. మనం అనుకున్నది ఎందుకు జరుగుతుందంటే గుణాల ద్వారా జరుగుతుంది. హ్మ్. సో, ప్రకృతే క్రియమాణాని గుణై కర్వాణి సర్వశః. కానీ జీవి ఏమనుకుంటాడంటే, ఇది నేననుకుంటున్నాను కాబట్టి, నా వల్ల ఈ పనవుతుంది అని అనుకుంటాడు. సరే అట్లే అనుకోని, నీ వల్లే పనవుతుందనుకో, నువ్వే సేవ చేస్తున్నా అనుకో, కానీ చెయ్యి కృష్ణుడికి. ఇది మనకి బిగినింగ్ స్టేజెస్‌లో అన్నమాట. సేవ చేసేటప్పుడు, ఇది నేను చేస్తున్నాను సేవ. హ్మ్. అహం కరోతి. అహంభావం అనేది మొదట్లో ఉంటుంది. సరే అట్లా అనుకున్నా పర్వాలేదు సేవనైతే కానీ, కానీ యాక్చువల్‌గా సేవ ఎందుకు జరుగుతుంది? మర్సీ వల్ల జరుగుతుంది. అది సరిపోతుంది ఈ శ్లోకకి. కానీ ఇది అగైన్ మనం ఇది గుర్తించాలన్నమాట. సేవ నేను చేస్తే అవ్వడం కాదది. మర్సీ వల్ల జరుగుతుంది. నేను సేవ చేస్తుంటే నేనెవరికీ ఫేవర్ ఏం చేయట్లేదు. ఎవ్వరిని ఉద్ధరించట్లేదు నేను సేవ చేసి. ఈ సేవనే నన్ను ఉద్ధరిస్తుంది. ఈ సేవనే నాకు ప్రసాదము. ఈ సేవ నన్ను ఉద్ధరిస్తుంది. ఈ సేవ ద్వారా నేనెవరిని ఉద్ధరించట్లేదు అని తెలుసుకోవాలన్నమాట. అట్లా తెలుసుకుంటున్నప్పుడు అది మనకి కర్మాధికారి నుండి జ్ఞానాధికారికొస్తున్నట్టు. అది మనకి భక్తికి సంబంధించింది. సో, సేవ ఈజ్ మై సేవియర్ ఫర్ మై ప్యూరిఫికేషన్. ఈ సేవ నా ప్రసాదం. నన్ను ఉద్ధరించడానికి ఇవ్వబడింది అని. హ్మ్. నెక్స్ట్ యాహ్! ఈ నైమిత్తిక ధర్మాలన్నీ ఉన్నాయి కదా! నైమిత్తిక ధర్మమైనా కూడా సేవైనా కూడా ఆహ్, ఈ స్
మనకెట్లా అనిపిస్తుంది? నేను కరెక్ట్‌గా ఈ సేవ ఈజ్ మై సేవియర్. నన్ను ఉద్ధరించడానికొచ్చింది అనే దృక్పథంతో నేను చేస్తున్నానా అని నాకెట్లా తెలుస్తుంది? మయి సర్వాణి కర్మాణి సన్యాసాద్యాత్మచేతసా నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. బ్యూటిఫుల్ ఇది. మనము మన ధర్మము ఈ లోకంలో స్వామి సేవలాగా చేస్తున్నామా లేదా అని నాకెట్లా తెలుస్తుంది? నాకిచ్చిన సేవని నేను దిస్ సేవ ఈజ్ మై సేవియర్. ఈ సేవ నన్ను ఉద్ధరించడానికి ఇచ్చింది అనే భావంతో నేను చేస్తున్నానా అని ఎట్లా తెలుస్తుంది? లోపల సన్యాసాధ్యాత్మక చేతస నిరాశిర్ నిర్మమో భూత్వా. మ్మ్. ఈ సేవ నాకు ప్రసాదంగా లభ్యమైంది, గురు కృష్ణ నుండి ప్రసాదంగా లభ్యమైంది అనే దృక్పథం ఉన్నప్పుడు అదే సన్యాస ఆధ్యాత్మకం అన్నమాట. అంటే ఎవ్రీబడి ఈస్ కృష్ణస్. దిస్ సేవ ఈస్ ఫ్రమ్ కృష్ణ, గురు అండ్ కృష్ణ, రైట్? అండ్ ఎవ్రీబడి ఈస్ కృష్ణస్ అనే దృక్పథం ఉందే అది సన్యాస ఆధ్యాత్మ చేతస. లోపల సన్యసించడం అన్నమాట. మొత్తం భౌతిక జగత్తుని గట్టిగా పట్టుకుంటే అది బంధం అవుతుంది. ఆ బంధాన్ని సన్యసించడం ఎట్లా అవుతుంది? ఇదంతా కృష్ణ సంబంధితమైంది అనే భావన ఉంటే తప్పితే లోపల సన్యసించడం అనేది అవ్వదు. అది. సో ఇదంతా కృష్ణ సంబంధితమే అనే దృక్పథం ఉన్నప్పుడు లోపల సన్యసించడం అవుతుంది. అప్పుడే నిరాశిర్ నిర్మమో భూత్వా. అప్పుడే లోపల ఆశ అనేది అండ్ నిర్మమో అహం మమేతి అనేది లేకుండా ఉంటుంది. ఆశ అనేది అంటే రాగం. రాగం అనేది అహం మమేతి అనేది లేకుండా అప్పుడే ఉంటుందన్నమాట లోపల. అట్లా సన్యసించినప్పుడు. సన్యాసం అంటే ఏదో మన సన్యాస దుస్తులు ధరించడము, బయటకు సన్యాసిలా కనిపించడం అని కాదు. లోపల సన్యసించడం. బయట ఉన్నదంతా ఈ భౌతిక జగత్తుని కృష్ణుడికి అర్పించినప్పుడు బయట ఉన్న జగత్తుని, మనుషుల్ని కృష్ణుడికి అర్పించినప్పుడు అది లోపల సన్యాసం అవుతుంది. అప్పుడు నిరాశిర్ నిర్మమో భూత్వ యుధ్యస్వ విగత జ్వర. లోపల అట్లా జ్వరం లేకుండా, అహమ్మమేతి అనే జ్వరం లేకుండా ఉంటుందన్నమాట. ఇది టెస్టిమనీ మనకి. మనము మన సేవని మన ధర్మాన్ని సేవలాగా చేస్తున్నామా లేదా? అండ్ భక్తిలో మన సేవని జస్ట్ నేను గురు అండ్ కృష్ణ ప్లెజర్కి చేస్తున్నానా లేదా చెప్పడానికి. అది. అండ్ యా ఓకే. దెన్ ఇది 35 శ్లోక చూద్దాం. 35లో ఏమంటే ఇది జనరల్‌గా వర్ణాశ్రమకి సంబంధించిందనమాట. నైమిత్తిక ధర్మం చెయ్యి అని వింటాం కదా! నైమిత్తిక ధర్మాలంటే మనకి ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది, వర్ణంని బట్టి ఉంటుంది. ఓకే. ఆశ్రమాన్ని బట్టి మనం విన్నాము. వర్ణం బట్టి అంటే నైమిత్తిక ధర్మం. ఎవరికి ఆహ్, క్షత్రియ ధర్మ, బ్రాహ్మణ ధర్మ, వైశ్య ధర్మ, శూద్ర ధర్మ అని అంటారు కదా! అంటే మనకి లోపల ఎటువంటి టాలెంట్ ఉందో ఆర్ ఎటువంటి ఇంక్లినేషన్ ఉందో దాని తగ్గట్టు మన ఉపాధిని ఎంచుకోవడం. యాహ్! క్షత్రియులంటే వాళ్ళకి ధర్మాన్ని నిలబెట్టాలి అని అని ఇది ఉన్నవాళ్ళు, వాళ్ళు క్షత్రియులవుతారు. నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి, పంచిపెట్టాలి అనే ఇంక్లినేషన్ ఉన్నవాళ్ళు బ్రాహ్మణులవుతారు. అట్లా అన్నమాట. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. సో నీది స్వధర్మం ఏదుందో అదే చెయ్యి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే శ్రీకృష్ణుడు నీ స్వధర్మం ఇక్కడ క్షత్రియ ధర్మం. నువ్వు వెళ్ళి ఇదంతా వదిలిపెట్టేసి అక్కడికెళ్ళి
నేనెళ్ళి తపస్సు చేసుకుంటా అంటే అది బ్రాహ్మణ ధర్మం. అట్లా నువ్వు చేయడానికి లేదు. నీ ధర్మం నీ చెయ్యి. క్షత్రియ ధర్మాన్ని నువ్వు ఆచరించు. అంటే క్షత్రియ ధర్మం ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం నువ్వు యుద్ధం చెయ్యి. ఇదే నీ శ్రేయస్సు. స్వధర్మం ఏదైతే ఉందో అది చేయడమే నీ శ్రేయస్సు. అదనమాట. హ్మ్. మనకి స్వధర్మం ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఈ డే అండ్ ఏజ్‌లో ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేస్తున్నారు. అది వేరు. బట్ ఇంక్లినేషన్ ఏముంది? ఆ! ఇది ప్రాక్టికల్‌గా అంటే జనరల్‌గా మనకి టీచింగ్ ఇంక్లినేషన్ ఉన్నప్పుడు దెన్ టీచింగ్ జాబ్‌లోనే ఎళ్ళాలి. రైట్? ఆ! నంబర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దెన్ ఇంజినీరింగ్‌కెళ్ళాలి. మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దెన్ డాక్టర్‌కి అప్లై చేయాలి. అట్లా కాకుండా జనరల్‌గా ఎస్పెషల్లీ మన ఇండియాలో పేరెంట్స్ నాకిది ఇష్టం కాబట్టి నువ్వదే చేయాలి అంటారు. నో, నో, నో. పిల్లల స్వధర్మం ఏముంది? అది మనం గమనించాలి. మన స్వధర్మం ఏముంది? మన ఇంట్రెస్ట్ ఏముంది? పిల్లలది ఇంట్రెస్ట్ ఏముంది? ఇంట్రెస్ట్ బేస్డ్‌గా చెయ్యాలి. అదే శ్రేయస్సు. ఆ! అదెవరో చేస్తున్నారని హ్మ్, మనం చేయడం కాదు. మనం చేయగలిగిందేంటి? మన ఇంట్రెస్ట్ ఏంటి? అదే చేయడం. పిల్లలకైనా కూడా అదే అన్నమాట. అది ప్రాక్టికల్ యాస్పెక్ట్‌లో. జస్ట్ నైమిత్తిక ధర్మంలో. కానీ సేవ విషయంలో వచ్చిందంటే శ్రేయాన్ స్వధర్మో విన. మన స్వధర్మం ఏంటి అనేది మనకంటే కూడా సరే ఇనిషియల్‌గా అగైన్ నాకిది చేయాలనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను. నాకిది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది చేస్తాను. అట్లా స్టార్ట్ అవుతుంది భక్తిలో. సరే ఏది ఇంట్రెస్ట్ అయితే ఏది చేయగలిగితే అది చెయ్యి. భగవంతుడికి చెయ్యి స్టార్ట్ అవుతుంది. కానీ గురువుకు తెలుస్తుంది. పర్టిక్యులర్ శిష్యకి స్వధర్మం ఏమి? వాళ్ళ గుణాలు టాలెంటే కాదు. ఈ టాలెంట్ అనేది జస్ట్ భౌతికమైంది. నీ టాలెంట్‌ని నువ్వు దేవుడికి ఆఫర్ చెయ్యి. నీకు వంట చేయడం వచ్చా? ఓకే. అయితే వంట చేసి పెట్టు. నీకు డెకరేషన్ బాగా వచ్చా? అయితే ఓకే. ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్ కూడా బాగా తీసుకొని దెన్ డ్యూటీస్‌కి మంచిగా అలంకరణ చెయ్యి. ఇవన్నీ ఎక్స్‌టర్నల్ థింగ్స్. డౌటెయిలింగ్ ఇదంతా. సో, అక్కడితో ఆగిపోవద్దు. ఇది ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ భక్తి. మన డౌటెయిలింగ్ భక్తి నుండి డీపర్ భక్తి, శరణాగతికి వెళ్ళాలి. అది గురువుకు తెలుస్తుంది. ఈ శిష్యులకి స్వధర్మం ఏంటి? వాళ్ళకి ఎటువంటి సేవనియ్యాలి? వాటికి ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఇయ్యాలి? సో, ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని పట్టుకుంటే అది మనకి శ్రేయస్సు. అది సరిపోతుంది మనకి. అంటే మన మైండ్ పెట్టి ఉపయోగించకుండా ఆహ్, గురువు ద్వారా ఏదొస్తుందో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మన పరిస్థితేంటి? మనం చేయగలిగిందేంటి? చేయలేనిదేంటి? మనకి ఉన్న అనర్థాలేంటి? అదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా నుండి చేసేది మనకి స్వధర్మం అవుతుంది. అది మొత్తము. హ్మ్. సో, అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు కర్మను ఆచరించాలి అర్జున. నువ్వు యుద్ధం చేయాల్సిందే. నీ క్షత్రియ ధర్మం నువ్వు చేయాల్సిందే. ఈ రకంగా ఇట్లా చేయాలి. ఇది ఫైనల్‌గా నీది స్వధర్మం, క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు చేయాలి అని చెప్పాడు కదా భగవంతుడు మొత్తం అర్జునుడికి. అబ్బా! బాగా చెప్పావు స్వామి. నిష్కామ కర్మ యోగం గురించి. నా ధర్మం ఏంటో చెప్పావు. నా ధర్మాన్ని కూడా ఎట్లా ఆచరించాలో చెప్పావు. స్వధర్మం కాబట్టి స్వధర్మాన్ని ఆచరించడమే నా శ్రేష్టం. ఇదంతా కూడా చెప్పావు. నాకొక క్వెషన్ ఉంది కృష్ణ. ఇంత చెప్తున్నా కూడా ధర్మాన్ని ఆచరించడంలో ఆపేది ఏంటి? ఎందు ఎ ఏం ఆపుతుంది జీవిని ధర్మం ఆచరించకుండా ఉండడానికి? అని అడుగుతాడు అర్జునుడు ఫస్ట్. అప్పుడు స్వామి ఏం చెప్తాడు? శ్రీ భగవానువాచ కామేశ క్రోధేషాం రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరిణం. అర్జున, జీవిని ధర్మం ఆచరించకుండా ఆపేది కామం. కామం అంటే భౌతిక జగత్తుండే నాకిది కావాలి అని ఏ కోరికున్నా అది కామం కింద లెక్కే అన్నమాట. ఆ! సో, ఇది కావాలి నాకు భౌతిక జగత్తు నుండి అని నీ కోరిక సెపరేట్‌గా ఉంది. ధర్మం ఏదో నీకు కనిపిస్తుంది. కానీ నీ కోరిక సెపరేట్ ఉందే. అదనమాట ఆపేది నిన్ను నీ ధర్మం నువ్వు చేయకుండా ఉండడానికి. ఆ! ఏదన్నా శత్రువనేది ఉంటే విద్ధి ఏనా ఇహ వైరిణం. ఇదే నీ శత్రువు. జీవికి శత్రువు ఏమి అంటే
కామం, భౌతిక వాసన. ఈ భౌతిక జగత్తుండి నాకిది కావాలి అనే భౌతిక కోరిక ఉంటుందే. ఈ భౌతిక జగత్తు నుండి ఏది కావాలన్నా శరీరమే కాదు, ఎక్కడి నుండి ఏం కావాలి? భౌతిక వాసన. కామం అంటే భౌతిక వాసన అన్నమాట. అదే జీవికి శత్రువు బయటెక్కడా లేరు. ఎవ్వరూ ప్రాబ్లం కాదు. బయటంతా బానే ఉన్నారు. బయటంతా బానే ఉంది. ఇక్కడే అన్నమాట. ఇక్కడ భౌతిక వాసన ఉందా? కృష్ణ వాసన ఉందా? భౌతిక వాసన అంటే ఈ జగత్తు నుండి ఏదన్నా కావాలి అనుకుంటే అది కామం, భౌతిక వాసన. నాకు కృష్ణుడు కావాలి అని అనుకుంటే అది ప్రేమ, భగవత్ ప్రేమ. సో భౌతిక వాసన, కామం కి ఆపోజిట్ భగవత్ ప్రేమ, భక్తి. రైట్? సో మన శత్రువు ఏమి అంటే భౌతిక వాసన. మన మిత్రువు ఏమవుతుంది అప్పుడు? భక్తి అవుతుంది. కృష్ణ భక్తి అవుతుంది. అది. దెన్ ఆ తర్వాత ఈ భౌతిక వాసన ఎంతెంత మందము జీవిని కప్పి ఉంచుతుంది, ఎన్నెన్ని డిగ్రీస్‌లో ఉంటుంది. దానికి ధూమ్రేణావ్రియతే వహ్నిర్యదాదర్శో మలేన చ యదోల్బనావృతో గర్భస్తదా తేనేదం ఆవృతం. తదా తేనేదం ఆవృతం. మూడు మూడు లేయర్స్‌లో ఉంటుందన్నమాట. అంటే భౌతిక వాసన ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుంది జీవిని. ఒకటి ధూమ్రేణావ్రియతే వహ్నిర్. హ్మ్. మన మంట మీద కొంచెము పొగ ఉంటుంది కదా! యాహ్! నిప్పు ఉన్నప్పుడు నిప్పు మీద పొగ. చాలా తక్కువ ఉంటుంది. నిప్పు ఎలాగో కనిపిస్తుంది మనకి. కొంచెమే తక్కువే ఉంటుంది పొగ. అది కొంచెమే ఉన్నట్టు భౌతిక వాసన. నెక్స్ట్ లెవెల్ ఏమంటే యదాదర్శో మలేనచ. మన అద్దం మీద దుమ్ము పట్టిందనుకోండి. అద్దంలో మనం సడెన్‌గా చూసుకున్నప్పుడు మొహం కనిపించదు. కానీ కొంచెం చేత్తో ఇట్లా అంటే దుమ్ము తీస్తే పోతుంది. యాహ్! అది సెకండ్ లెవెల్ అన్నమాట. హ్మ్. భౌతిక వాసన అంత మందంలో ఉండడం. అంటే తుడవాల్సొచ్చేంత మందంలో. ఫస్ట్ తుడాల్సిన ఏం అవసరం ఉండదు. కానీ సెకండ్ తుడవాల్సొస్తుంది. మూడోది ఏ రకంగా ఉంటుంది? యథా ఉల్బినా అవృతో గర్భస్. గర్భం గర్భంలోని శిశువు. శిశువుని చుట్టూ మాయ కప్పుతుంది కదా! అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. రైట్? అది, అది చాలా థిక్‌గా ఉంటుంది. సో, అది మూడో రకం అన్నమాట. అంత మందం మాయ. అంత మందం భౌతిక వాసన ఉండడం. ఏ లెవెల్‌లో ఉంది నీకు వాసన, భౌతిక వాసన? హ్మ్. అది 3 లెవెల్‌లో అన్నమాట. హ్మ్. ఆవృత్తం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఈ భౌతిక వాసన అనేది ఉందే, స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక వాసన ఉందే, ఇదే జ్ఞానాన్ని కప్పేది. నీ జ్ఞానాన్ని కప్పేది. బయట నుండి ఏం కప్పట్లేదు. బయటంతా బానే ఉంది. అందరూ బానే ఉన్నారు. ఇక్కడే నా లోపల ఎంత భౌతిక వాసన ఉందో అంతమంది నా జ్ఞానం కప్పబడి ఉంటుంది. హ్మ్. మరైతే ఏం చేయాలి? అయితే ఈ భౌతిక వాసనని కొంచెం తీర్చేసుకుంటే పోతుందా? కామరూపేణ కౌంతేయ దుష్పురేణ అనలేన చ. ఈ భౌతిక వాసన, విషయ వాసన అనేదుందే, ఇది తీర్చుకోవాలి అనేది ఎంతటి పప్పులో కాలేయడం అంటే, అది ఆరేది కాదు అర్జున. అగ్నికి అగ్ని చల్లబడాలి. అగ్ని ఆరాలని చెప్పి ఆర్జం పోస్తే, నెయ్యి పోస్తే, "అబ్బో! ఇంతింత మంటుందే, నేను నెయ్యి పోస్తా" అంటే అగ్ని ఆరుతుందా? ఆరదు. అట్లాగే భౌతిక వాసన ఇంతుంది కదా! యాహ్! ఇది కొంచెం తీర్చుకుంటా, ఇది కొంచెం తీర్చుకుంటా, ఇది కొంచెం తీర్చుకున్న తర్వాత భక్తి చేస్తా, ఇది కొంచెం తీరిన తర్వాత అప్పుడు దృష్టి పెడతా. అది తీరేది కాదు. భౌతిక వాసన తీరేది కాదు. కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. అంటే ఇక్కడ పాయింట్ మనకి
సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఎంత మందం ఉంది మనలో? ఆ 3 లేయర్స్‌లో ఉంది కదా! అండ్ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కొంచెం చేసుకున్న తర్వాత భక్తి దగ్గర దృష్టి పెడతా అంటే అయ్యే పని కాదు. భక్తి మందం ఎంత ఎక్కువ చేస్తే అంత మందం సెన్స్ గ్రాటిఫికేషన్ తగ్గిపోతుంది. అదనమాట. హ్మ్. ఎస్పెషల్లీ మనం దీక్ష తీసుకున్నాము అంటే అట్‌లీస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ కేటగరీలో ఉంటాం. మరి థర్డ్ కేటగరీ కాదు. ఎందుకంటే అట్‌లీస్ట్ భగవంతుడి భక్తే నాకు శరణం అని చెప్పి దీక్ష తీసుకున్నాం కదా! సో, తీసుకున్న తర్వాతకి ఇంకా ఏమైనా మనకి ఇట్లా భౌతిక వాసనలయ్యి ఉంటే ఆహ్, వాటిని కొంచెం చూసుకొని, వాటిని కొంచెం తీర్చుకొని భక్తి అనేది జరిగే పని కాదు. ఆ భౌతిక వాసనని వదిలించుకోవడం మన వల్ల కాదు. భక్తి ఎంతమందం మనం లోపల పెంచుకుంటుంటే, కృష్ణ వాసనని ఎంతమందం మనం కృష్ణ సేవా వాసనని ఎంతమందం మన లోపల పెరుగుతుంటే, అంతమందం ఈ భౌతిక వాసన పోతుందనమాట. అది. కామం అంటే అది భౌతిక వాసన, విషయ వాసన. హ్మ్. కృష్ణ సేవా వాసన ఎంతమందం మన లోపల పెంచుకుంటుంటే, అంతమందం విషయ వాసన పోతుంది. ఎంతమందం విషయ వాసన పోతే, అంతమందం దుఃఖం పోతుంది మనకి. ఇక్కడుంది డివోటీస్. దుఃఖం పోవాలంటే ఇదనమాట ఫార్ములా. లోపల కృష్ణ సేవ వాసనని పెంచుకోవాలి. ఇది లాస్ట్ అనమాట ఇంకా. ఆ! సో, ఇప్పుడు ఈ కామం అనేది విషయ వాసన అనేది ఎక్కడెక్కడుంది? ఆల్రెడీ మనం మొత్తం వినేసాము. బయటెక్కడ ఏమి లేదని. సో, శ్రీ భగవాన్ ఉవాచ ఏముందంటే, ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహయతి ఏషా జ్ఞానమావృత్య దేహినాం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభం. పాప్మానం ప్రజాహీయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఆ! ఈ విషయ వాసన అనేది ఇంద్రియాల్లో ఉంది. దెన్ మనస్సులో ఉంది. బుద్ధిలో ఉంది. అన్ని చోట్ల ఉంది. అన్ని లెవెల్స్‌లోనూ ఉంది. హ్మ్. అస్యాధిష్టానం ఉచ్యతే. ఓకే. ఇది జ్ఞానాన్ని కవర్ చేస్తుంది. విన్నాము. ఓకే. జస్ట్ బౌత్ డీటెయిల్స్ అన్నమాట. డియర్ డివోటీస్ ఈస్ వండర్‌ఫుల్. ఆ విషయ వాసన ఉంది. దాన్ని తగ్గించుకోవాలి కరెక్టే. ఏ లెవెల్‌లో ఉంది? సెన్సెస్. హ్మ్. ఆహ్, సెన్సెస్ కదా! ఇంద్రియాలు. యాహ్! ఇంద్రియ భోగం ఒకటుంటుంది. మనస్సు భోగం ఒకటుంటుంది. బుద్ధి భోగం కూడా ఉంటుంది. అట్లెట్లా? ఇంద్రియ భోగం అంటే సరే క్లియర్ కట్. ఓకే. ఇది తినాలనుంది, ఇది వినాలనుంది అది క్లియర్ కట్. మనస్సు భోగం అనేది ఉందే, అదేదో ఆహ్, ఏదో స్పృశించాలి, ఏదో వస్తువు కావాలి బయట అని కాదు. నాకు ఇట్లా ఉండాలి. ఈ మనిషి పట్ల నుండి నాకు ఇటువంటి స్పందన కావాలి. ఈ మనిషి అంటే ఇట్లా ఉండాలి. ఆ! ఇ ఇట్లా ఒక సెట్ ఆఫ్ రూల్ అన్నమాట. బయట ఇట్లా ఉండాలి అని మైండ్ ఏదైతే కోరుకుంటుందో అది ఇంద్రియ భోగం అన్నమాట. ఈ పర్టిక్యులర్ మనిషి ఇట్లా ఉండాలి. ఈ పర్టిక్యులర్ పని ఇట్లా ఉండాలి అది అని. హ్మ్. సో, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్మ్. ఎవరికైనా మనం ఇంద్రియ భోగం అయితే వెరీ ఈజీ. ఓకే. నాకిది తినాలనుంది. తినడము అది ఇంద్రియ భోగం. మనసుతో ఏమంటే ఇప్పుడు ఎవరికైనా సర్వీస్. యెస్. ఓకే. మనం భక్తిలో ఉన్నాం కదా! సర్వీస్ చేశాము. రైట్? సర్వీస్ చేశాము. నేను ఇంతమందికి సర్వీస్ చేశాను. రైట్? మరి ఇంతమందికి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు "అబ్బా! భలే బాగా చేశారు మీరు. మీ వల్ల మాకు చాలా ఉపయోగమైంది" అనన్నా అనాలి కదా వాళ్ళు. కదా! సర్వీస్ అంటే నేను అందరికీ హెల్ప్ చేస్తున్నాను కదా! మరి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనాలి కదా! అని మైండ్ చెప్తుంది. రైట్? అప్పుడు బుద్ధేమంటుంది? అవునవును. నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా! అదే కదా నువ్వనేది. ఎక్కువగా ఏమి ఆశించట్లేదు.
ఆ మాత్రం వాళ్ళు నువ్వు హెల్ప్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి కదా! నిజమే కదా! అని బుద్ధి చెప్తుందనమాట. అంటే కోరిక అనేది మనసు నుండొస్తుంది. ఏమొచ్చింది కోరిక? అబ్బా! వాళ్ళు నన్ను గుర్తిస్తే బావుండు. నువ్వు బాగా చేశావు సేవ అంటే బాగుండు అనేది కోరిక. అప్పుడు బుద్ధేమంటుంది? కరెక్టే ఆ కోరిక ఉండము. ఆ! ఆ కోరిక ఉండడం న్యాయమే. ఆ మాత్రం ఉండకుండా ఎట్లా ఉంటదని బుద్ధి చెప్తుందనమాట. అది బుద్ధి రోల్. మనసు రోలేమంటే కోరిక. బుద్ధి రోలేమంటే నీ కోరిక కరెక్టేనా? కాదా? రీజనబులా? కాదా? అని చెప్పేది బుద్ధనమాట. సో, విషయ వాసన ఇంద్రియాల దగ్గర కూర్చునేదని అర్థమైద్ది కానీ, బుద్ధిలో మనసులో ఇట్లా కూర్చొనుంటుంది. బుద్ధిలో కూడా ఇట్లా కూర్చొనుంటుంది. బయట నుండి నాకిది కావాలి అని మనసుకనిపిస్తే, అది మనసుకి ఉన్న భౌతిక వాసన, విషయ వాసన. అవును. బయట నుండి కరెక్టే. ఆ మాత్రం కూడా బయట నుండి రాకపోతే ఎట్లా? అది కరెక్టే అని చెప్పేది బుద్ధి, విషయవాసన అన్నమాట. మొత్తం ముక్కుమ్మడయి కూడ కట్టుకొని సాఫ్ట్‌వేర్ మొత్తం అట్లా కరప్ట్ అయి కూర్చొనుంటుంది. అది. ఆ రకంగా ఇంద్రియాల్లోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ విషయ వాసన, అహం మమేతి విషయ వాసన అట్లా కూర్చొనుంటుంది అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకనే తస్మాత్ నియమ్య భరత తస్మాత్ త్వం ఇంద్రియాణి యాదో నియమ్య భరత. హ్మ్. ఇక్కడ భగవంతుడు చెప్పేదేమంటే, అందుకనే ఈ విషయ వాసన ఫస్ట్ తగ్గాలి అంటే, భౌతిక వాసన తగ్గాలంటే నువ్వు ఇంద్రియాలని కంట్రోల్ చెయ్యి. ఫస్ట్ రెగ్యులేట్ చెయ్యి. హ్మ్. ఇంద్రియాణి పరాణి ఆహుర్ ఇంద్రియేభ్యః పరం మనః. మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధేః పరతస్తు సహ. ఇది ఫైనల్‌ది. ఇట్లా కామము, విషయ వాసన, భౌతిక వాసన ఈ రకంగా ఇంద్రియాల్లోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ కూర్చొనుంది కదా! మరి దాని నుండి ఎట్లా బయటపడాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఆహ్, ఈ జడ శరీరంకి కంటే కూడా ఉన్నతమైంది ఇంద్రియాలు. యాహ్! ఇంద్రియాల కంటే కూడా ఉన్నతమని కాదు. యాహ్! ఫైన్. ఇట్స్ ఓకే. జడ జడ శరీరం కంటే మించింది ఇంద్రియాలు. ఇంద్రియానికి మించింది మనస్సు. మనసుకి మించి ఉన్నది బుద్ధి. ఓకే. ఆ! సో, మనసు ఏదైనా బయట నుండి కావాలి అని కోరిక ఉన్నా, ఇంద్రియాల్ని అటువైపు పోనివ్వకు. సో, ఫస్ట్ ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకో. ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు భక్తిలో ఉన్నప్పుడు హ్మ్. ఏకాదశి రోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. బిర్యానీ చాలా తినాలనిపిస్తుంది. యమ్మీగా ఉంటుంది. కరెక్టే నీకనిపిస్తుంది కానీ చెయ్యకు. అదనమాట ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడమంటే మనసుకి అనిపిస్తుంది. కానీ ఆ పని చెయ్యకు. 4 నియమాలు అట్లా ఇచ్చారు కదా! మనం దీక్ష తీసుకున్నప్పుడు అట్లా. ఆర్ గ్రామ్య కదా! ఉంటుంది కదా! వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ చెయ్యకు. అది. సో, ఇంద్రియాలని కంట్రోల్ చేయడం అంటే అది. మనసు కనిపించినా కూడా ఇంద్రియాలని దానిలో ఉంచకు. దెన్ అట్లా నెమ్మదిగా హ్మ్. దెన్ మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి. మనసు ఎట్లా కంట్రోల్ అవుతుంది మరి? బుద్ధి కంట్రోల్ చేయాలి మనసుని. నాకు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడాలనుంది, గ్రామ కథ చెయ్యాలనుంది అని మనసు బాగా తపిస్తుంది. మరి అదెట్లా తగ్గుతుంది? ఆ మనసుని కంట్రోల్ చేయాల్సింది బుద్ధి అన్నమాట. బుద్ధి స్థానంలో ఉన్నదెవరు? శాస్త్రం, సాధు. యాహ్! శాస్త్రం ఏం చెప్తుంది? సాధు ఏం చెప్తుంది? నువ్వు ఆ గ్రామ్య కథలో అంతగా రమిస్తే, కృష్ణ సేవలో ఏమి రమిస్తావు? భక్తిలో ఏమి రమిస్తావు? సో, భక్తిలో రమించాలంటే నువ్వు ఆ గ్రామ్య కథ నుండి బయటపడాలి. అది చెయ్యకు అని బుద్ధి చెపితే, బుద్ధి గట్టిగా చెప్పాలి. అప్పుడు మనసు వింటుంది. అంటే మన బుద్ధి అంత మన సాధువాణిని అంత గట్టిగా పట్టుకుంటే అప్పుడు మనసు నోరు మూత పడుతుంది. జనరల్‌గా అనర్థ నివృత్తి ప్లేస్‌లో ఏమంటే, మనం మైండ్ చాలా గట్టిగుంటుంది.
ఇది ఉంది కదా! మైండ్ చాలా గట్టిగా అరుస్తుంది. సాధువాణి అసలు వినిపించినట్టుగా ఉంటుంది లోపల. అది మన పరిస్థితి. అనర్థ నివృత్తిలో అట్లా ఉంటుంది. అట్లా ఉండద్దు. సాధువాణి వాల్యూమ్ బాగా పెంచాలి. అది పెంచితేనే ఈ మైండ్ నాయిస్ తగ్గుతుంది. ఇంకేది ఈ మైండ్ చేసే గొడవ తగ్గియాలి అంటే సాధువాణి తప్పితే, హరినామం తప్పితే ఈ మైండ్ చేసే గొడవని ఇంకేది తగ్గించలేదన్నమాట. అది. సో, మనసుని కంట్రోల్ చేయాలంటే బుద్ధిని శక్తిపరచాలి. బుద్ధి స్థానంలో ఉన్న శాస్త్ర సాధువాణి అది. ఇది శ్రీ భగవాను వాచ. ఇట్లా చెప్తారు. శిల ప్రభుపాద ఏం చెప్తారు తెలుసా? తన పొరపాటులో చాలా బాగా చెప్తారు శిల ప్రభుపాద. మమైవాంశ జీవలోకే జీవుడు భగవత్ సంబంధుడు కాబట్టి జీవి ఎప్పుడూ కృష్ణ సేవలోనే ఉండాలి. అట్లా జీవి కృష్ణ సేవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బుద్ధి, మనసు, ఇంద్రియాలు అన్నీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి అని చెప్పారు శిల ప్రభుపాద. అది జీవుడు భగవంతుడి సేవకుడు. అంటే న్ నేను నీ సేవకుడిని భగవన్ శరణాగతి. అట్లా నా ఉనికి ఉట్టి భగవత్ సేవకే అనే అనే దృక్పథంలో ఉన్నప్పుడు, అట్లా భక్తి జరుగుతున్నప్పుడు ఇక వేరే ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి, మైండ్ కంట్రోల్ చేయాలి, అండ్ దెన్ బుద్ధిని బలపరచాలి అనేం లేదు. సో, శిల ప్రభుపాద అట్లా చెప్తారనమాట పొరపాట్లు. అది బెస్ట్. అది బెస్ట్. నేను ఆత్మని. సో, నా స్వధర్మము పరమాత్మలో భగవత్ సేవలో ఉండడం కాబట్టి, నేను సదా భగవత్ సేవలోనే ఉంటాను. నా ఆత్మధర్మము భగవత్ సేవనే అనే దృష్టిలో తిష్టేసుకొని మనం సేవ చేస్తే ఇక అసలు వేరే బాధే లేదు. ఇది కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ చేయాలి అని. అది చేయడం కష్టం అనిపిస్తే దెన్ ఇట్లా అనమాట. అట్‌లీస్ట్ ఫస్ట్ ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యి. దెన్ బుద్ధి స్థానంలో ఉన్న సాధువాణిని పెంచు. అప్పుడు మైండ్ చేసే శబ్దం, గొడవ ఆ గొడవంతా తగ్గుతుంది. సో, ఈ రకంగా నెమ్మదిగా నువ్వు భగవత్ సేవలో కొంచెం తిష్టేసుకోవచ్చు అని. ఈ రకంగా భౌతిక వాసన, విషయ వాసన దూరమైతాయి. కృష్ణ సేవ వాసన పట్టుకున్నప్పుడు, సాధువాణిని పట్టుకున్నప్పుడు. ఇది లాస్ట్ శ్లోక అప్లికేషన్. డియర్ డివోటీస్, దట్స్ ఆల్. ఓకే. అది థర్డ్ చాప్టర్ అనమాట. ఏం విన్నాము థర్డ్ చాప్టర్‌లో అంటే ఫస్ట్ కర్మను ఆచరించాల్సిందే. అంటే స్వధర్మం చేయాల్సిందే. మన నైమిత్తిక ధర్మం ఉందో ఆ ధర్మం చేయాలి. మనకిచ్చిన సేవ మనం చేయాలి. అది. రెండోది ఆ కర్మను ఎట్లా ఆచరించాలి? సాక్రిఫైస్ టు లార్డ్ విష్ణు. కృష్ణుడి సేవగా, కృష్ణుడి యజ్ఞంగా ఆచరించడం అనమాట. నైమిత్తిక ధర్మం అయినా కూడా ఆర్ మన సేవ అయినా కూడా. రైట్? అప్పుడే మనకి కర్మ అంటుకోకుండా ఉంటుంది. అది అట్లా ఆచరించాలి. ఎటువంటి కర్మను ఆచరించాలి? అది యాక్చువల్‌గా దాని తర్వాత 2 శ్లోకాస్ విన్నాం కదా! నేను నైమిత్తిక ధర్మాన్ని కృష్ణ సేవగా భావించి చేస్తున్నాను అని నాకెట్లా తెలుస్తుంది? ఆర్ నాకిచ్చిన సేవని నేను కేవలం గురు కృష్ణని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాను అని నాకెట్లా తెలుస్తుంది? అట్లా దానికి 2 శ్లోకాలున్నాయి కదా! ఒకటి దీస్ ఆర్ ది 2 దీస్ ఆర్ వెరీ గుడ్. అసక్త. అసక్త సతతం అండ్ దెన్ సమాచర. లోపల అంతగా బయట బయట ఎక్స్టర్నల్ థింగ్ పట్ల ఆసక్తి లేకపోవడము అండ్ ఈక్విపాయిజ్డ్‌గా ఉండడము. ఓకే. సమాచారం ఉండడము. రెండోది సన్యాసం. లోపల ఆధ్యాత్మికంగా లోపల సన్యాసం చేయడము అంటే దెన్ బయటంతా కూడా కృష్ణుడికి అర్పించినప్పుడు దెన్ అంతరంగిక సన్యాసం అవుతుంది. అప్పుడు అంతరంగికంగా నిరాసక్తత వస్తుంది. నిర్మమం, అహం మమేతి అనేది లేకుండా ఉంటుంది. దీస్ ఆర్ ద ఇండికేటర్స్ అన్నమాట. మనము
నిష్కామ కర్మయోగ చేస్తున్నామా అనేది దానికి. అది విన్నాము. దాని తర్వాత ఎటువంటి కర్మని ఆచరించాలి అంటే స్వధర్మాన్ని ఆచరించాలి. దానికి కూడా విన్నాము. రైట్. ఆహ్, వర్ణాశ్రమంలో ఏది ధర్మమో స్వాభావికంగా మనకి ఏదైతే చేయగలుగుతామో అది వర్ణాశ్రమంలో అది ధర్మం అవుతుంది. అండ్ సేవలో ఏది స్వధర్మం అనేది మనకి గురువుకి బాగా తెలుస్తుంది. హ్మ్. తన ఇన్‌స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు మనము స్వధర్మంలో హ్మ్. ఆచరించడం అవుతుంది. అది విన్నాము. అండ్ ఇంకొకటి కూడా విన్నాం కదా! యాహ్! సో, కర్మాధికారం ఉన్నప్పుడు వాళ్ళని కర్మ చెయ్యొద్దు అని చెప్పొద్దు. కానీ, ఆ కర్మని కృష్ణుడికి చెయ్యి అని వాళ్ళని ప్రోత్సహించాలి. అదే శిల ప్రభుపాద అందరికీ చేసింది. మనమైన పిల్లలకి చేయాల్సింది అదే. ఇంకొక అక్కడ ఏమంటే పిల్లలకి సంబంధించి పిల్లల్లో భక్తి అనేది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కర్మ అధికారం ఉంటుందనమాట. సో, వాళ్ళ ఇంక్లినేషన్ ఏదైందో అది వాళ్ళని భక్తిలో పెట్టడం. నీకిది చేయాలనిపిస్తుందా తల్లి? సరే అయితే ఇది చెయ్యి. భక్తిలో చెయ్యి. నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అయితే కీర్తన తీసుకో. ఇదైతే తీసుకో. ఈ సేవ చేయాలనుకుంటే ఇది తీసుకొని, వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో, ఏదైతే ఆసక్తి ఉందో అది భక్తిలో పెట్టాలి. ఆ! దెన్ హరినామము 10 రౌండ్స్ చేయాలి, 16 రౌండ్స్ చేయాలి, 64 రౌండ్స్ చేయాలంటే వాళ్ళకి కష్టమవుతుంది. అంత నిలకడ ఉండదు వాళ్ళ మనస్సు. సో, వాళ్ళ టాలెంట్స్‌ని సర్వీస్‌లో పెడితే దెన్ వాళ్ళకి నేచురల్‌గా భక్తిలో అటాచ్‌మెంట్, అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. యాహ్! అది. హ్మ్. దెన్ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అక్కడేమనుకున్నామంటే సేవ ఈజ్ మై సేవియర్. హ్మ్. నేనే సేవ నేనే అందరిని ఉద్ధరిస్తున్నానని కాదు. సేవే నన్నుద్ధరిస్తుంది. సేవే నా ప్యూరిఫికేషన్. సేవ ఈజ్ మై ప్రసాద్. అది మనం తెలుసుకోవాలి. అట్లా కాకుండా వేరేలాగా అనుకున్నామంటే, నేనిది అందరి కోసం చేస్తున్నాను, అందరికి ఫేవర్ చేస్తున్నాము అనుకుంటే, అది అహంకార విమూఢాత్మ. కర్తాహమితి మన్యతే. అది నియోఫైటిక్ భక్తి. హ్మ్. అది ప్రథమ దశలో ఉన్న భక్తనమాట. నేనేదో సేవ చేసి అందరికీ ఉద్ధరిచ్చేస్తున్నాను అని అనుకుంటే. పర్వాలేదు భక్తే. ఇట్స్ ఓకే. సేవైతే జరగాలి. ఆగొద్దు. యాహ్! కానీ భక్తిలో మనం ముందుకెళ్తూ ఉంటే మనకే అర్థమవుతుంది. ఓహ్! ఇది అందరిని ఉద్ధరించేంత కాదు. అది తర్వాత సంగతి గానీ సేవే నన్ను ఉద్ధరిస్తుంది అని. అది. దెన్ ఆ తర్వాత ఆహ్, లస్ట్ కదా! ఈ కామవాసన, విషయ వాసన ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలు విన్నాము. దెన్ ఎక్కడెక్కడ కూర్చొనుంటుంది? ఇంద్రియాల్లో ఉంది. దెన్ మనస్సులో కూర్చొనుంటుంది. బుద్ధిలో కూర్చొనుంటుంది. ఆ ఇంద్రియ వాసన నుండి, కామవాసన నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? లోపల కృష్ణ సేవ వాసనని గట్టిగా పట్టుకున్నప్పుడు దెన్ ఈ కామవాసన, విషయ వాసన అనేది తగ్గుతూ ఉంటుంది. హ్మ్. అంతేగాని ఆ! నాకీ కొంచెం ఉంది. ఈ కొంచెం చేసొస్తాను బయట. ఈ భౌతికంగా ఈ కొంచెం ఉంది చేయాలనిపిస్తుంది. అది చేసి భక్తి మొదలుపెడతాను. ఆ కొంచెం కూడా చేసి భక్తి మొదలుపెడతాను. అంటే అయ్యేది కాదు. అది ఎప్పటికీ అవ్వదనమాట. భౌతిక విషయ వాసన ఎప్పటికీ తీరదు. కృష్ణ సేవ వాసన మొదలుపెడితే కానీ భౌతిక విషయ వాసన తీరదు. అది విన్నాం డియర్ డివోటీస్. థాట్స్ ఆల్. థాంక్ యూ ఆల్ సో సో మచ్. అండ్ ఐ హోప్ ఐ వాస్ sharing the screen. Okay, yeah. That's all, dear devotees. All yours.